ఉచిత మెడికల్ క్యాంప్ ని నిర్వహిస్తున్నాం. ఈ మెడికల్ క్యాంపులో పల్మనాలజిస్ట్ ప్రేమ్దీప్ గారు మరియు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సలహా మేరకు మనోజ్ కుమార్ ఊపిరితిత్తుల గారు నిపుణులైనటువంటి వినుకొండ వెంకటేశ్వరులు గారు సన్మానిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత అందరి శాంతిని కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకు గోడలతో ప్రపంచం ముక్కలు కాకుండా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అలుపెరుగని పోరాటం తన ఉచ్చ స్థితిని ఎంచుకొని వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తే అంటే మనకి గుండె ఊపిరితిత్తులు నిలబడి వీడియో అది ఫోటో తీయలేదా? ఫోన్ ఇవ్వండి సార్, ఫోటో తీస్తా సార్. ఫోన్ ఇవ్వండి సార్. ఫోన్ ఫోటోలు కొడుతున్నావా? లేదు, ఇంకా ఫోటోలు కొట్టి నెక్స్ట్ రౌండ్ ఫోటోలు కూడా కొట్టే. ఈరోజు శుభమస్తమాలు వారి సహకారంతో కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్ శ్రీనివాసరావు సలహా మేర ఈరోజు గుండెపోటు నివారణ టాబ్లెట్స్ కిట్స్ ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. వారి సౌజన్యంతో ఈరోజు కూడా మన ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అవసరమైనప్పుడు 6 టాబ్లెట్ కిట్టు ఒకేసారి వేసుకోవచ్చు. దానివల్ల ప్రమాదం లేదు. తర్వాత అన్ని మింగాల 6 టాబ్లెట్లు. హాస్పిటల్కి పోయిన తర్వాత ఇది గుండెకు సంబంధించింది కదా, గ్యాస్ ట్రబుల్ అన్నాడు అనుకోండి, ఇవి వేసుకున్నందువల్ల ప్రమాదం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరికి నీకు ఉపయోగపడకపోయినా నీ పక్కన ఉండే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. జర్నీలు కానీ ఎక్కడైనా కానీ గుండెకు సంబంధించి భయం వేసి డాక్టర్ దగ్గరికి పోవాలనుకున్నప్పుడు ఈ 6 మాత్రలు వేసుకోవాలి. తర్వాత డాక్టర్ కాడికి పోయిన తర్వాత ఇది గుండె జబ్బు కాదయా, గ్యాస్ ట్రబుల్ అంటే ఇవి వేసుకున్నందువల్ల ప్రమాదం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు చేత పట్టుకొని ఇది వచ్చే సంవత్సరము మన ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అయినటువంటి అధ్యక్షులైనటువంటి శ్రీ దుర్గవల్లి రామ్మోహన్ రెడ్డి గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రేమ్దీప్. నేను ఊపిరితిత్తుల వైద్య నిపుణులుగా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఫ్రెండ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి 3వ ఆదివారం అవగాహన సదస్సు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ఊపిరితిత్తుల వైద్య డాక్టర్లు ఇద్దరం ఇక్కడికి వచ్చాము. ఒక అవగాహన సదస్సు గురించి వచ్చాము. ఊపిరితిత్తులు వచ్చే కామన్ సమస్యలు ఏముంటాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మెయిన్గా వివరించడానికి ఒక అవగాహన క్రియేట్ చేయడానికి వచ్చాము. కరోనా తర్వాత చాలా సమస్యలకి ప్రజలు గురవుతున్నారు. సో మోస్ట్ కామన్గా ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు జాగ్రత్త చర్యలు ఎలా ఉంటాయి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా తీసుకోవాలి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి ఒక అవగాహన సదస్సు కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు అందరూ సక్సెస్ఫుల్గా వినియోగించుకోవాలని కోరుతున్నాను. నమస్కారం అండి. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ రామ్మోహన్ సార్ గారు, నసీర్ సార్ గారు ప్రతి 3వ ఆదివారం అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల జబ్బు గురించి ప్రజల్లో అవగాహన ఉండడం వల్ల ఆ జబ్బు ఎలా వస్తుంది, ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు ఉంటే ఎటువంటి డాక్టర్ని కలవాలి, ఎలాంటి వైద్యం తీసుకుంటే నయమవుతుంది అండ్ లక్షణాలు ఉండడం తెలుసుకోవడం వల్ల మొదటి దశలోనే జబ్బును నివారించగలిగితే సో సివియర్ అయిపోయి ప్రాణాంతకం
ప్రాణం మీదకి తెచ్చుకొని సో ఇబ్బంది పడేదానికంటే కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల ఇలాంటి విషయాలు చాలా తెలుసుకోగలుగుతారు. ఈరోజు దానికోసంగా ఇలాంటి అవగాహన చాలామందికి ఊపిరితిత్తుల సమస్యలు కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇలా కోవిడ్ తర్వాత ఎక్కువ అవుతున్న ఊపిరితిత్తుల సమస్యలకి మొదటగా అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ లక్షణాలు ఉంటే ఏ జబ్బు, కంగారు పడాల్సిన అవసరం ఉందా లేదు, మనము కంగారు పడకుండా వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని ట్రీట్మెంట్ తీసుకొని నివారించుకోగలమా అనేది తెలుసుకోగలిగితే చాలా అందరికీ చాలా సహాయపడుతుంది. అండ్ కొంతమందికి కొన్ని జబ్బుల గురించి ఊపిరితిత్తు సమస్యలు అనగానే టీబీ, ఆస్తమా ఇవి మాత్రమే ఉన్నాయి. అలా కాకుండా కోవిడ్ తర్వాత కొన్ని క్రానిక్ డిసీజెస్ అంటే ఎక్కువ రోజులుగా ఇబ్బంది పడ్డం, ఊపిరితిత్తు నెమ్మదిగా మనకు తెలియకుండానే దెబ్బతినడం, దాన్ని ఐఎల్డీస్ అంటాము. ఇంకా అలాంటి జబ్బులు అయితే మనకి ఇంకా జీవితాంతం ఉండిపోతాయి. అలాంటి జబ్బుల్ని నివారించుకోగలగడానికి కూడా దానికి లక్షణాలు ముందు తెలుసుకోగలగాలి. సో ఇలాంటి విషయాలు మీకు తెలియడం కోసం అండ్ నిద్ర, వాటి ఉపయోగాలు, వాటి ఎలా నిద్రని మంచిగా 8 గంటలు నిద్రపోగలము, ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఇంట్లో, ఇలాంటి అవగాహన కొంచెం తెలుసుకోగలిగితే మంచిదని బిలీవ్ హాస్పిటల్ తరఫున నేను డాక్టర్ మనోజ్ కుమార్ అండ్ మా సార్ డాక్టర్ ప్రేమ్దీప్ సార్ ఇద్దరం పల్మనాలజిస్టులు ఇద్దరం కలిసి ఒక్కొక్క టాపిక్ మీద అవగాహన ఇవ్వడం కోసం ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ మీటింగ్ జరగడం జరుగుతుంది. సారథ్యంలో అవగాహన సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమాలు గత 5-6 సంవత్సరాలుగా ప్రతి 3వ ఆదివారం మన ఈ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు జరుగుతుంటుంది. కాబట్టి ఈరోజు పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులు వాళ్ళ సూచనలు, సలహాలు, మళ్ళీ ఆ తర్వాత ఊపిరితిత్తుల పరీక్షలు కూడా చేస్తున్నారు, షుగరు, బీపీ టెస్టులు చేస్తున్నారు. కాబట్టి బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ల గారికి వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రామ్మోహన్. ఈరోజు శుభమస్తు మాల్ సహకారంతో డాక్టర్ శ్రీనివాసరాజు కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్టు ఆయన సలహా మేర గుండెపోటు నివారణ మాత్రల కిట్టు గత 5-6 సంవత్సరాల నుంచి వారు అందజేస్తున్నారు. దాన్ని మన ఏసీ స్టేడియంలో ఉన్న ప్రతి వాకర్ సభ్యులకి ఈ కిట్ని అందజేస్తున్నాము. భయ్యా, వాసు, రవి వాళ్ళిద్దరు బ్రదర్స్ వారి సహకారంతో నాకు ఎన్ని ప్యాకెట్లు కావాలన్నా ఇస్తుంటారు. మన వాకర్స్ అన్ని జిల్లాల వాకర్స్లకి ఈ అందజేస్తున్నాను. దీని ఉపయోగం ఏంటంటే మనకి ఎప్పుడైనా పగులు కానీ రాత్రి కానీ గుండె నొప్పి వచ్చింది, గుండెకి సంబంధించిన వ్యాధి, ఇది మనం హాస్పిటల్కి పోవాలా, అంబులెన్స్ పిలవండి, లేకపోతే కారులో తీసుకుపోండి అని ఆ పేషెంట్ చెప్పినప్పుడు వెంటనే ఈ 6 మాత్రలు కిట్టు వేసుకుంటే ఒక 2-3 గంటల్లో మనం సేవ్గా అవుతాము. తర్వాత డాక్టర్ దగ్గరికి పోయి ఇది నీకు గుండెకి సంబంధం కదా, గ్యాస్ ట్రబుల్ అంటే కూడా ఈ 6 మాత్రలు వేసుకున్నందువల్ల ఇబ్బంది లేదని శ్రీనివాసరాజు గారు చెప్పారు. అందువల్ల నీకు ఉపయోగం లేకపోయినా నీ పక్కనోడికో, ఇంట్లో వాడికో, ఎవరికొకటికి జర్నీలో కానీ ఎక్కడైనా కానీ ఈ 6 మాత్రల కిట్ ఉపయోగపడుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కాబట్టి ఇది జూలై 2025 వరకు దీని మీద ఎక్స్పైరీ డేట్ కూడా రాసి ఉంది. అందువల్ల ప్రతి ఒక్క మన వాకర్ సభ్యులు తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఈ అవసరమైనప్పుడు నీకు అవసరం లేకపోయినా పక్కన వాడికి అవసరమైన దాన్ని ఉపయోగించుకోవాలని మనకి భయ్య శ్రీనివాసు, రవి వాళ్ళిద్దరు బ్రదర్స్ సహకారంతో గత 6 సంవత్సరాల నుంచి నాకు ఎన్ని అడిగిన అన్ని ఇస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు, వాకర్ ఇంటర్నేషనల్ ట్రెజరరు, ఫ్రెండ్స్ వాకర్స్కి గౌరవ సలహాదారు. ధన్యవాదాలు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆరోగ్యమస్తు అనే కార్యక్రమం కింద మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నాం. ఈ మెడికల్ క్యాంపులో ప్రేమ్దీప్ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు మరియు ఎం మనోజ్ కుమార్ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు ఇద్దరు వచ్చి అవగాహన కల్పిస్తారు. దీంతో పాటు షుగరు, బీపీతో పాటు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే ఊపిరితిత్తుల యొక్క ఫంక్షన్ టెస్ట్ ని కూడా నిర్వహిస్తున్నారు. మరి దీన్ని ఏసీ స్టేడియం వాకర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో ప్రతి 3వ ఆదివారం దీన్ని నిర్వహిస్తాం. మరి దీన్ని ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఈ మెడికల్ క్యాంపుకి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.